సీరం అనేది మన ఫేస్లో ఉన్న డార్క్ స్పాట్స్ అన్నిటినీ తగ్గడానికి ట్రై చేస్తుంది. అండ్ నేను ఇక్కడ యూజ్ చేసే మాయిశ్చరైజర్ వచ్చేసి .10కి, సన్ స్క్రీన్ వచ్చేసి గార్నియర్ SPF 50+. We've been waiting for so long. We've been waiting for this time to begin. We ain't getting any older. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం ఎవరైనా ఈ వీడియో చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఈరోజు నేను చేయబోయే వీడియో ఈజ్ ఆన్ మేకప్ ట్యుటోరియల్. ఇట్స్ బిగినర్ ఫ్రెండ్లీ అన్నమాట. లైక్ మనము సింపుల్గానే మేకప్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అండ్ నేను ప్రోడక్ట్ డీటెయిల్స్ కూడా ఇస్తాను. సో ప్లీజ్ వాచ్ టిల్ ద ఎండ్. సో ఫస్ట్ మనం ఈ హెయిర్కి క్లిప్ పెట్టుకుందాం. ఫస్ట్ మనము ఎప్పుడన్నా మేకప్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకోవాలి. ఫేస్ వాష్ లేకపోతే వెట్ వైప్స్ ఉంటాయి కదా, వాటితోటి కూడా ఫేస్ని వైప్ చేసుకోవాలి ఫస్ట్. సో హియర్ ఐఎమ్ యూజింగ్ గార్నియర్ విటమిన్ C బ్రైట్ కంప్లీట్. సో లెట్స్ స్టార్ట్ ఇట్. Time to feel a little younger. Run away and embrace the day. The sun is out, won't go away. సీరం అనేది మన ఫేస్లో ఉన్న డార్క్ స్పాట్స్ అన్నిటినీ తగ్గడానికి ట్రై చేస్తుంది. సో మన స్కిన్ కేర్లో సీరం అనేది ఇంక్లూడ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇది అండ్ విటమిన్ C కూడా స్కిన్కి చాలా హెల్ప్ఫుల్. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మాయిశ్చరైజర్. అండ్ నేను ఇక్కడ యూజ్ చేసే మాయిశ్చరైజర్ వచ్చేసి .10కి. సో .10కి మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నాను నేను. దీంతో పాటు ఒక స్కూప్ కూడా వస్తాయి. Feel the clouds on your shoulder. Touch the sky, feeling bolder. సో వింటర్ సీజన్ కాబట్టి మాయిశ్చరైజర్ అనేది చాలా ఇంపార్టెంట్. స్కిన్ కేర్లో ఇది కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఇట్స్ మ్యాండేటరీ. ఇక్కడ యూజ్ చేసే సన్ స్క్రీన్ వచ్చేసి గార్నియర్ SPF 50+. సన్ స్క్రీన్ ఎందుకంటారు కానీ సన్ స్క్రీన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇఫ్ యూ వాంట్ టు లుక్ యంగ్ అండ్ ఫేర్ ఈవెన్ ఇన్ యువర్ ఓల్డ్ డేస్ అంటే యూ హ్యావ్ టు యూజ్ సన్ స్క్రీన్ నౌ. అలానే కాదు, like you have to use it because we have to protect our skin from sun rays kada. So we have to include sunscreen in our skin care routine. .10కి కంటైనర్ బాగా నచ్చుతుంది, చాలా క్యూట్ ఉంది కదా. లైక్ సీ ద క్యాప్, నాకు బాగా నచ్చింది. ఫస్ట్ మన స్కిన్ కేర్ కంప్లీట్ చేశాక నెక్స్ట్ వీ హ్యావ్ టు స్టార్ట్ అవర్ మేకప్. ఫస్ట్ మనం ప్రైమర్ తోటి స్టార్ట్ చేయాలి ఎప్పుడన్నా మేకప్ చేసేటప్పుడు. అండ్ నేను ఇక్కడ యూజ్ చేసే ప్రైమర్ వచ్చేసి బ్లూ హెవెన్ది. ఇవన్నీ మేకప్ ప్రొడక్ట్స్ నేను నా పెళ్ళిలో కొనుక్కున్నవి. సో అవే యూజ్ చేస్తున్నాను నేను ఇప్పటికీ కూడా. ఇంకా ఉన్నాయి ఎందుకంటే నేను ఎక్కువగా యూజ్ చేయలేదు. నేను జస్ట్ అకేషన్స్కి మాత్రమే మేకప్ చేస్తాను. లైక్ ఆఫీస్కి వెళ్ళడానికి అట్లా నేను ఎప్పుడు మేకప్ చేయను. జస్ట్ ఒక లిప్ బామ్ వేసుకుంటాను, కాంపాక్ట్ పౌడర్ వేసుకుంటాను, అంతే. ఇఫ్ యూ కెన్ అఫోర్డ్ ఇట్ యూ కెన్ బై దిస్ ప్రైమర్. బట్ ప్రైమర్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే వీ హ్యావ్ పోర్స్ ఆన్ అవర్ ఫేస్ అన్నమాట. సో ఇప్పుడు మన స్కిన్ కూడా బ్రీత్ చేసుకోవాలి కదా. సో ఇట్ హ్యాస్ పోర్స్. సో పోర్స్ ఉంటే అది బ్రీత్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది స్కిన్కి. సో బట్ ఈ పోర్స్ ఏంటంటే ఇవి కొంచెం పెద్ద పెద్దగా ఉంటాయి. బట్ ఎవరైనా మన దగ్గరికి వచ్చి ఫేస్ చూస్తే వాళ్ళకి పోర్సే ఫస్ట్ కనిపిస్తుంది, ఎందుకంటే అవి కొంచెం పెద్ద పెద్దగా ఉంటాయి హోల్స్. సో అలా మనకు కనిపించొద్దు, ఎవరైనా చూసేటప్పుడు ఎవరు అట్లా నోటీస్ చేయొద్దు అనుకుంటాం కదా. సో అందుకనే ఈ ప్రైమర్ వాడాలి. ఈ ప్రైమర్ వాడితే ఏంటంటే పోర్స్ని కొంచెంగా కవర్ చేస్తుంది. కవర్ చేసి తర్వాత దాని మీద మనం ఎప్పుడన్నా ఫౌండేషన్ పెడతాం కదా, ఫౌండేషన్ పెట్టినప్పుడు అది పోర్స్ కనిపించకుండా చేస్తుంది. సో అందుకని ప్రైమర్ యూజ్ చేయాలి. ఇఫ్ మన దగ్గర ప్రైమర్ లేకపోతే వాజ్లిన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. వాజ్లిన్ కూడా ప్రైమర్లానే పనిచేస్తుంది. అది కూడా పోర్స్ని కొంచెంగా క్లోజ్ చేస్తుంది. అండ్ దాని మీద నుండి ఫౌండేషన్ కానీ కన్సీలర్ పెట్టినా కూడా పోర్స్ అనేది కనిపించదు. సో యూ కెన్ యూజ్ వాజ్లిన్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ప్రైమర్. ఫౌండేషన్ వచ్చేసి మేబ్లిన్ న్యూయార్క్ ఫిట్ మీ యూజ్ చేస్తున్నాను. సో ఇది నేను తీసుకునేటప్పుడే నా స్కిన్ టోన్కి ఏది సూట్ అవుతుందో అది చూసి తీసుకున్నాను. సో నా నెంబర్ వచ్చేసి 128. సో ఎప్పుడన్నా మన ఫౌండేషన్ తీసుకుంటున్నప్పుడు మన స్కిన్ టోన్కి అది మ్యాచ్ అవుతుందా లేదా అనేది తీసుకోవాలి.
వన్ షేడ్ డార్కర్ ఉన్నా పర్లేదు, టు చూస్ ద షేడ్ విచ్ సూట్స్ యువర్ స్కిన్ టోన్. అండ్ నేను మోస్ట్లీ బ్లెండరే యూజ్ చేస్తాను ఎప్పుడన్నా ఫౌండేషన్ పెట్టుకోవాలంటే. బ్రషెస్ ఉన్నాయి కానీ నాకు బ్రషెస్ యూజ్ చేయడం అంత మంచిగా అనిపించదు. లైక్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు. మేబీ ఐ ట్రై ఇన్ ఫ్యూచర్. కన్సీలర్ వచ్చేసి నేను బ్లూ హెవెన్ది వాడుతున్నాను. అండ్ కన్సీలర్ అనేది ఎప్పుడన్నా మన ఫౌండేషన్ ఉంటుంది కదా, ఫౌండేషన్ షేడ్ కంటే కొంచెం ఫేరర్గా ఉండాలి. సో దీని నెంబర్ వచ్చేసి 101 అండ్ ఫౌండేషన్ నెంబర్ వచ్చేసి 128. సో ఇది ఎక్కడ యూజ్ చేస్తామంటే మనకు డార్క్ సర్కిల్స్ ఉంటాయి కదా, దాన్ని కవరప్ చేయడానికి మనము కన్సీలర్ని యూజ్ చేస్తాం. నాకు డార్క్ సర్కిల్స్ ఏం అంతగా లేవు, బట్ మీకు చూపెట్టడానికి యూజ్ చేస్తున్నాను. నేను మోస్ట్లీ దీని అంత యూజ్ చేయను. అండ్ దీన్ని కూడా నేను బ్లెండర్తోనే బ్లెండ్ చేసుకుంటాను. కాలేజ్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్కి కూడా నేనే మేకప్ చేసేదాన్ని. ఫ్రెండ్స్కి కాదు, ఒక అమ్మాయికే, నా బెస్ట్ ఫ్రెండ్కి, తనకి నేనే ఎప్పుడు మేకప్ చేసేదాన్ని. అంటే తనకు కొంచెం రాదు, సో నేనే ఇలా సెట్ చేసి పెట్టేదాన్ని అన్నమాట. సో అప్పుడు కూడా నేను పెద్దయ్యాక ఒక పార్లర్ పెట్టుకుంటా, అప్పుడు కూడా నేను ఇట్లా మేకప్ చేసుకోవచ్చు, ఒక మేకప్ ఆర్టిస్ట్ అయిపోవచ్చు అనుకునేదాన్ని. సో నేను నా పెళ్ళిలో ఈ బ్రషెస్ కూడా తీసుకున్నాను, యూజ్ చేద్దాం అనుకుంటున్నా ఇప్పుడు. బ్యూటీ ట్రెండ్స్ ఎప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయి. సో ప్రీవియస్గా ఎర్లీ 2000స్లో ఏమైంది, అప్పుడు ఐబ్రోస్ అనేవి చాలా థిన్ షేప్లో ఉండేది, కానీ ఇప్పుడు ఐబ్రోస్ అనేవి థిక్ షేప్లో అయిపోయాయి. సో ఐబ్రోస్ని థిక్గా ఉంచుకోవడానికి ట్రై చేయండి. మిమ్మల్ని ఏమి బ్యూటీ స్టాండర్డ్స్ తోటి ఫిట్ అవ్వమని చెప్పట్లేదు, ఐమ్ జస్ట్ సేయింగ్. ఫిట్ అయితే ఫిట్ అవ్వండి, అవ్వకపోయినా నష్టం ఏం లేదు, మీకు నచ్చినట్టు మీరు ఉండండి. నెక్స్ట్ వచ్చేసి ఐ షాడో, అండ్ ఇది కూడా నేను అన్ని నా పెళ్ళిలోనే కొనుక్కున్నవి. అండ్ దిస్ వన్ ఈస్ ఫ్రమ్ ఎనీ లేడీ షాడో ప్యాలెట్. అండ్ నేను మోస్ట్లీ ఎప్పుడు బ్రౌనే యూజ్ చేస్తాను. సో ఇప్పుడు కూడా బ్రౌనే యూజ్ చేస్తాను. సో మనము ఐ షాడో పెట్టుకున్న తర్వాత ఐలైనర్ పెట్టుకోవాలి, లేకపోతే ఐ షాడో అనేది షాడో వేసేస్తుంది ఐలైనర్ని. నాకు చిన్నప్పుడు మేకప్ మీద అంత ఇంట్రెస్ట్ ఉండకపోయేది, బట్ మా మమ్మీ ఏమో ఎంకరేజ్ చేసేది అన్నమాట, ఇవి పెట్టుకో అవి పెట్టుకో అని. సో అలా నాకు మేకప్ మీద చాలా ఇంట్రెస్ట్ పెరిగిపోయింది చిన్నప్పటి నుండే. సో ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ మై మామ్. సో బ్రౌన్ షేడ్ కాబట్టి అంత కనిపించదు అన్నమాట. యూ కెన్ సీ ఈ ఐ షాడోలో షిమ్మర్స్ కూడా ఉన్నాయి, వైట్, బ్రౌన్, యూ కెన్ సీ డార్క్ బ్రౌన్ షేడ్స్లో కూడా షేడ్స్ ఉన్నాయి, లైక్ షిమ్మర్ కలర్స్ కూడా ఉన్నాయి అందులో. నాకు చాలా నచ్చింది ఇది. నేను కావాలనే బ్రౌన్ షేడే చూస్ చేసుకున్నాను, ఎందుకంటే బ్రౌనే సెట్ అవుతుంది, ఇంకా ఎక్కువ హైలైట్ అవ్వదు అనిపించింది. సో అందుకే నేను బ్రౌన్ చూస్ చేసుకున్నా. నేను పెళ్లి కూతురు అవుతున్నప్పుడు నేను ఈ ప్రోడక్ట్సే యూజ్ చేసి మేకప్ నేనే చేసుకున్నాను, ఎందుకంటే మా వాళ్ళకి ఎవరికి అంత రాదు. సో నేనే నాకు వచ్చినంత దాంట్లోనే చేసుకొని సెట్ చేసుకున్నాను. సో నా పెళ్ళిలో ఇవేమీ పోలేదు, అంటే అన్నీ దగ్గరగా పెట్టుకొని జాగ్రత్తగా పెట్టుకున్నాను, ఏది పోలేదు. బట్ మా తమ్ముడి పెళ్ళిలో ఏమైందంటే 2 ప్రోడక్ట్స్ పోయినాయి. ఒకటేమో కాజల్, ఇంకొకటేమో ఐలైనర్. అండ్ ఐలైనర్ అనేది చాలా బాగుండే, అది H&N బ్రాండ్, అది అసలు వాటర్ ప్రూఫ్, అది నాకు చాలా నచ్చింది. హల్దీ అప్పుడు నేను తెలియకుండా ఐలైనర్ పెట్టుకున్నా, స్టిల్ వాటర్ పడ్డా కూడా అది ఏం స్మజ్ అవ్వలేదు, చాలా నీట్గానే ఉన్నాయి ఐస్ కూడా అప్పుడు ఐలైనర్ పెట్టుకున్నా కూడా. సో నాకు అది చాలా నచ్చింది. బట్ నా పెళ్ళిలో పోలే కానీ మా తమ్ముడి పెళ్ళిలో పోయింది అది. ఇంకా H&N బ్రాండ్ అన్నీ ఆన్లైన్లో వెతుకుతున్నాను, మాల్స్లో వెళ్ళినప్పుడు కూడా వెతుకుతున్నాను, బట్ ఇప్పటివరకు కనిపించట్లేదు. అండ్ ఇప్పుడు నేను యూజ్ చేస్తున్న కాజల్ వచ్చేసి లాక్మే ఐకానిక్ కాజల్. సో ఇది కూడా పోయింది పెళ్ళిలో, మా తమ్ముడి పెళ్ళిలో. స్టిల్ ఇది అన్ని చోట్ల దొరుకుతుంది. సో నేను దీన్ని ఎలాగన్నా కొనుక్కున్నాను.
బట్ ఐలైనర్ ఎంత వెతికినా కూడా దొరకట్లేదు నాకు కావాలంటే అదే కావాలని ఇంకేది కొనట్లేదు. అండ్ నెక్స్ట్ మస్కారా వచ్చేసి కూడా బ్లూ హెవెన్దే. సో పెళ్ళి కదా, కొంచెం బ్రాండెడ్గా ఉంటే కొంచెం లాంగ్ లాస్టింగ్ ఉంటుంది, ఎక్కువ స్మజ్ అవ్వదు అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. సో అందుకని కొంచెం కాస్ట్లీ అయినా ఇక బ్రాండెడే కొన్నాను నేను. సో లిప్స్కి వచ్చేసి లిప్స్ ఎప్పుడు హైడ్రేటెడ్గా ఉంచుకోవాలి. సో నైట్ పడుకునేటప్పుడు వ్యాజ్లిన్ పెట్టుకున్నా ఏం కాదు, లిప్స్ హైడ్రేటెడ్గానే ఉంటాయి. సో వింటర్ సీజన్ కాబట్టి ఖచ్చితంగా వ్యాజ్లిన్ ఆర్ ఎనీ లిప్ బామ్ యూస్ పెట్టుకుంటే బెస్ట్ అనమాట. సరే, లిప్స్టిక్ పెట్టుకునేటప్పుడు ముందుగా కొంచెం వ్యాజ్లిన్ కూడా పెట్టుకుంటాను. కొంచెం ఐలైనర్ వచ్చేసి దిస్ ఇస్ ఫ్రమ్ మాలియో. సో నేను ఇది కూడా బ్రౌన్ షేడ్లోనే కొన్నాను. లైక్ ఇట్స్ నాట్ బ్రౌన్ షేడ్ బట్ ఇట్స్ అ షేడ్ ఆఫ్ బోత్ పింక్ అండ్ బ్రౌన్. సో దీన్ని కూడా నేను ఒక్కొక్కసారి లిప్స్టిక్ పెట్టుకోకుండా లిప్ లైనర్ పెట్టుకుంటే కూడా సెట్ అయిపోతుంది. లిప్స్టిక్ వచ్చేసి ఇది ఫ్రమ్ జర్నీస్ అండి, మ్యాట్ లిప్స్టిక్. నేను పెళ్ళిలో ఇదొక షేడ్, లైక్ ఇది బ్రౌన్ షేడ్, ఇంకొకటి పింక్ షేడ్ కొన్నాను. నేను మోస్ట్లీ బ్రౌనే యూజ్ చేస్తాను. నేను ఎప్పుడు మర్చిపోతాను కాంపాక్ట్ పౌడర్. అండ్ కాంపాక్ట్ పౌడర్ వచ్చేసి లాక్మేది. నేను చెప్పాను కదా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఎక్కువగా కాంపాక్ట్ పౌడర్ యూజ్ చేస్తానని. సో అందుకే ఇది అయిపోయిందన్నమాట కొంచెం. కాంపాక్ట్ పౌడర్ చూస్ చేసేటప్పుడు కూడా మన స్కిన్ టోన్కి అది మ్యాచ్ అవుతుందా లేదా అనేది కూడా చూసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన స్కిన్ టోన్కి మ్యాచ్ అయ్యేటట్టు మేకప్ వేసుకుంటే విల్ డెఫినెట్లీ లుక్ ఎలిగెంట్. అదే మన 1 షేడ్ డార్కర్ ఆర్ 1 షేడ్ ఫేరర్ తీసుకున్నాం అనుకో, ఖచ్చితంగా విల్ లుక్ లైక్ ఎ క్లోన్. సో అందుకే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. మన షేడ్ ఏదో తెలుసుకొని ఆ షేడ్లోనే మనం కాంపాక్ట్ పౌడర్ కానీ ఆర్ ఫౌండేషన్ కానీ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ దిస్ ఇస్ మై ఫైనల్ లుక్ అనమాట. ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్. అండ్ బిగినర్ ఫ్రెండ్లీ ఎందుకన్నానో ఇప్పుడు అర్థమైంది అనుకుంటా. బికాస్ నాట్ ఆల్ మీరు మేకప్ చేసుకోవాలంటే యూ డోంట్ హ్యావ్ టు నీడ్ ఆల్ ద ప్రోడక్ట్స్. సో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నా సరిపోతుంది మేకప్ చేసుకోవడానికి, లైక్ కాంపాక్ట్ పౌడర్, ఫౌండేషన్. సో ఈ రెండు ఉన్నా వీ కెన్ మేనేజ్. లిప్స్టిక్ పెట్టుకుంటే అయిపోయా అంతే. అండ్ మనకు ఆల్రెడీ బ్రౌన్ షేడ్, ఐ మీన్ వీఆర్ బ్రౌన్ స్కిన్ కాబట్టి వీ డోంట్ నీడ్ బ్రౌన్జర్ ఐ గెస్. సో అందుకే నేను ఎప్పుడు బ్రౌన్జర్ కొనలేదు. నాకు అది అవసరం ఉంది నాకు అని ఎప్పుడు అనిపించలేదు. సో ఐ నెవర్ పర్చేస్డ్ ఇట్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.